ఏ వాక్యం ధ్యానం చేసుకోబోతామో కొన్ని నిమిషాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఫ్యూ డేస్ బ్యాక్ యవనస్తురాలు నాకు మెసేజ్ చేసింది. ఆ ప్రాంతం నుంచి అమ్మాయి చదువు నిమిత్తం వెళ్ళింది తల్లిదండ్రులకు దూరంగా. తల్లిదండ్రి కష్టపడి సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులు అయితే అన్యజనులు, మొదట క్రైస్తవులే, తర్వాత లోకంలో పడిపోయారు. ఈ అమ్మాయి మాత్రం దేవుణ్ణి నమ్ముకోవాలనే ఆరాటం, ఆశ. ఎందుకో తెలియదు, శరీరీచ్ఛలకు బానిసలైపోయి మొత్తానికైతే దేవుని నమ్ముకోలేకపోయింది, బాప్తిజం తీసుకోలేకపోయింది. సో అలా అమ్మాయి బాధపడుతూ నాకు మెసేజ్ చేసింది, అన్నా నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నా, రక్షణ పొందాలనుకుంటున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని. సరే తప్పకుండా అమ్మా అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనులు చెప్పారంట, మీలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా పాపం దోషం ఉన్నట్లయితే సరి చేసుకోండి, ప్రభు ఎదుట పశ్చాత్తాపడని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి బాధేసిందంట, నేను ఇంకా సరైన పద్ధతిలో లేను కదా, దేవుని చిత్తానుసారంగా బతకలేదు కదా అని బాధేసి వెనక్కి తీసుకోకుండా వచ్చేసాను బ్రదర్. ఏంటిది బాప్తిజం అని అన్నది అమ్మాయి. ఇప్పుడు నాకు బాధేస్తుంది, బాప్తిజం తీసుకోవాలని ఆశ అవుతుంది, దేవునితో రక్షణ పొందాలని ఆశ అవుతుంది. నేను ఇంకా పూర్తిగా మారున్నట్టు నా కోసం ప్రార్థన చేయండి. దాన్ని నేనేం చెప్పానంటే, సచ్చి శవమైనంత వరకు నువ్వు మారలేవు. ఎందుకంటే చాలామంది ఇదే చెప్తారు, నేను మారిన తర్వాత ఈ తాగుడు, ఈ అలవాట్లు, ఇది మానిన తర్వాత వస్తారు మందిరానికి, మానిన తర్వాత వస్తారు మందిరానికి అని అంటారు. అంతేనా? మానిన తర్వాత తీసుకుంటారు బాప్తిజం అంటారు. నేనంటాను, సచ్చి శవమై కులిపోతుంది శవం, శరీరం ముందు కులి పురుగులు ఉంటాయి కదా, అప్పుడు కూడా మారలేవు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మన చేతుల్లో మన బలం వల్ల, మన శక్తి వల్ల మనము మారలేము. ఇదే విషయాన్ని ఒక ప్రవక్త చెప్తాడు. చెప్పిన ప్రవక్త ఇంకొక ప్రవక్త దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ధ్యానం చేయబోతాం. అర్థమై చెప్తా. పసిబిడ్డున్నాడా, యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ మీరు పసిపిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. గుర్తుందా? పసిపిల్లల లాంటి వాళ్ళు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. అర్థమవుతుందా? పసిపిల్లవాడు ఎప్పుడన్నా వాడు యూరిన్కి వెళ్ళినా, టాయిలెట్కి వెళ్ళినా వాడు క్లీన్ చేసుకుంటాడా? చేసుకోడు. ఒకవేళ వాడు యూరిన్కి వెళ్ళినా, టూకి వెళ్ళినా ఏం చేస్తాడు? కాసేపు అట్టా ఇటు ఊగుతాడు. ఇరిటేషన్ వచ్చిందనుకో ఇంకేడవడం మొదలు పెడతాడు వాడు. కరెక్టేనా? మీరు తల్లిగా పట్టించుకోలేదనుకో వాడికి లేనిపోని రోగాలు వస్తాయి. అంతేనా? కరెక్టేనా? చెప్పే తప్ప ఏమన్నా? అంతేనా? పసిపిల్లలంగా మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న అలవాట్లు మనం తీసుకోవడం మన చేత కాదు. తల్లి వచ్చి శుద్ధిపరిస్తేనే, తల్లి తన చేతుల్లో తీసుకొని, అప్పుడు తల్లి ఆడ పడుకున్నాడు బాబు అనుకోండి, ఆడ పడుకున్నాడు, వాడు యూరిన్కి వెళ్ళాడు, టాయిలెట్కి వెళ్ళాడు, అప్పుడు పై పట్టుకోరా అని చెప్పి పై కొడతారా? తల్లి ఏం చేసి తెలుసా? వాడు రొచ్చులో ఉన్నా దేంట్లో ఉన్నా తన 2 చేతులు పట్టుకొని తీసి శుభ్రంగా తన తల్లి కడుగుతుంది. ఇంకొకడు కడగడు. అవునా కదా? నేనేం మాట్లాడుతున్నానంటే, భూమి ఆకాశాన్ని కలగజేసిన దేవుడు మనం రొచ్చులో పడి ఉంటే తన గాయపడిన హస్తాలతో ఆయనే వచ్చి మనం శుద్ధీకరిస్తాడు. అయితే ఇక్కడ మనం ఒక పని చేయాలి. ఆ పని ఏం చేయాలా అనేది ఈరోజు ధ్యానం చేయబోతాం. అర్థమవుతుందా? మనం మార్చుకోలేం అన్న విషయాన్ని ఒక ప్రవక్త ప్రవచిస్తాడు. మార్చుకోలేని మనము ఏం చేస్తే మారుతాం, ఎలా చేస్తే మారుతాం అన్న విషయాన్ని ఇంకొక ప్రవక్త ప్రవచిస్తాడు. ఈ ఇద్దరు ప్రవక్తలు చెప్పిన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చేయండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను. ఎవరితో సెలవిచ్చారంట? దేవుడైన యెహోవా ఇర్మియాకు చెప్తున్నాడు. ఈయన ఇర్మియా కనుకో, ఇర్మియా ఈ మాట వెళ్ళి చెప్పు. ఎవరికి? ప్రభువా. ఎవరికి? ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఇర్మియా వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే 23వ వచనం, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ప్రశ్న. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే అర్థం ఏంటి? కూషువులు అంటే ఇథోపియులు అంటారు, అంటే ఆఫ్రికా దేశానికి చెందిన వాళ్ళు ఉంటారే. ప్రభు ఏమంటున్నా అంటే, ఆ కూషు దేశస్థుని యొక్క చర్మం ఉంటుంది కదా, ఆ చర్మమును మార్చగలడా? మారుస్తారా మీరు? ఎందుకు మార్చ? ఆ పేరంలో ఏడొస్తుంది అప్పుడప్పుడు. ఇది పూసుకుంటే సారు 6 వారాల్లో తెల్లగా అవుతారని, ఈ సబ్బు పూసుకుంటే సార్ తెల్లగా అవుతారని. అది తెల్లగా అయ్యేదిలే, అది అరిగిపోవాల్సింది అంతే. అవుతాం మనం తెల్లగా? అయ్యేది కాదు. అందుకని ఒక పెద్ద మాట చెప్పినాడు, ఎలక తోలు తెచ్చి తిగినా కానీ నలుపే కానీ తెలుపు కాదు అని ఒక పెద్ద ఆయన చెప్పినాడు. కరెక్టేనా? నేనేం మాట్లాడుతున్నా అంటే, అప్పుడప్పుడు మా నాన్న కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదు కానీ పిల్లప్పుడు నన్ను అనేవాడు, ప్రపంచంలో ఎవడు మారినా నువ్వు మారవరా అంటారు. సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది మనకు, ఎవడు మారినా వీడు మాత్రం మారర్రా, వీడు బతుకు మారదో, నా భర్త మారడు, వీడు తాగుడుపోతే వీడి బతుకింతే, వీడి జీవితం ఇంతే. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, నేను ఈ అలవాటును జయించలేనేమో, వీటిని మార్చుకోలేనేమో, నా చేత కాదేమో. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది అలా.
ఏమని? నన్ను నేను మార్చుకోలేనేమో, నన్ను నేను చేంజ్ చేసుకోలేనేమో అని. అర్థమవుతుందా? ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ప్రశ్న. ఏం చెప్తారు మీరు? మార్చుకుంటారా? మార్చుకోలేడు. మరి మనం మార్చుకుంటామా? మార్చుకోలేము. మన చేత కాదు, మన ఊను. ఇప్పుడు ఏమంటారు చూడరు. 23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? మళ్ళా, చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుత పులి తెలుసా? కుక్కపిల్ల కాదు, చిరుతపులి. చిరుత పులికి మచ్చలు ఉంటాయి, తెలుసు కదా మచ్చలు. ఆ మచ్చలు చిరుత పులి మార్చుకుంటుందా? మార్చుకోలేదు. తర్వాత, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగల, చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల, ఒకవేళ మార్చుకునింది అనుకో, ఏంటి చిరుత పులి మచ్చలు మార్చుకుంటుందా? ఓసరవాళ్ళు కాదు మాట్లాడేది. చిరుత పులి మచ్చలు మార్చుకుంటుందా? మార్చుకోలేదు. ఒకవేళ మార్చుకునింది అనుకో, తర్వాత చూడరు. ఒకవేళ మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఏమన్నా అర్థమవుతుందా? కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. మనం ఏదైనా చూసామనుకో, ఏదైనా విన్నామనుకో, మా అమ్మ సందర్భం చెప్తున్నా, ఎక్కడికో వెళ్ళింది, ఇంటి పేరు ఊరి పేరు చెప్పనులే, ఫీల్ అవుతాడు. అమ్మగారు చర్చి పక్కన బిల్డింగ్ కడతారు, పైన 2 అంతస్తులు, అది మీదేనా అన్నది. మాది కాదమ్మా, వేరే వాళ్ళ. అంటే వాళ్ళదా? ఎందుకు అంత అవసరం వాళ్ళకు అనేదంట. మా అమ్మ ఇంటికి చెప్తున్నా, ఎవరన్నారు చెప్పనులే, చెప్తాను ఊరికే. అంటే అంత అవసరం అమ్మగారు, ఏదో ఒక కింద కట్టడం సరిపోదు కదా. అరే ఎందుకంత అనేదంట. నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఊరు ఇట్టోళ్ళు కూడా ఉంటారా అని. వాళ్ళు ఎవరో కష్టపడి వాళ్ళ కింద మీద కట్టుకొని వాళ్ళు ఏదో కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎంత అవసరమో ఏంటనేది మనకెందుకు? ఒకవేళ పక్కన ఎవరన్నా, నేనేం మాట్లాడుతున్నా అంటే, మన కళ్ళు ఏదైనా చూసాయనుకో ఓరలేవు, నగ్నమైంది చూసామనుకో ఓరవలేవు, చెడు మాటలు విన్నామనుకో తట్టుకోలేవు, కీడు చేయడానికి ఇష్టపడతాం. ఎవడన్నా కాస్త మంచిగా, అబ్బా మంచిగా ఉంది తల్లి, మహాలక్ష్మిలా ఉంది, లేదా మహాతల్లిలా ఉంది, బాగున్నారు సంతోషం, బాగుంది కుటుంబం మంచిది, బాగా అభివృద్ధి అయినారు సంతోషం, బాగా కట్టుకున్నారు సంతోషం అనేవాళ్ళు 100లో ఒక 10 మంది 15 మంది ఉంటారు. మిగిలిన 80 మంది ఏమంటారు తెలుసా? ఎట్లొచ్చింది, ఎందుకంత, అయ్యా ఏం దిల్లో అట్టరానరా. నీకు అర్థం చెప్పేది? నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఎవరో, వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళ ఊరోళ్ళు కాదు, ముక్కు తెలుదు మొహం తెలుదు, వాళ్ళు ఎవరో కట్టుకుంటారే, నీకెందుకు అంత బాధ? గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళని చూసి నేనేం మాట్లాడుతున్నా అంటే, కీడు చేయుటకే అలవాటు మనకు. ఎవడన్నా అభివృద్ధి అవుతుందనుకో ఓడ్చుకోలేం, మంచి జరుగుతుందనుకో ఓడ్చుకోలేం. కీడు చేయటమే వాళ్ళకి అలవాటు. వాళ్ళ తలంపంతా పాపిష్టి తలంపులే, పాపిష్టి ఆలోచనలే. చూస్తే చాలు, కంట్రోల్ ఉండదు, కళ్ళు ఒళ్ళు చేతులు. అలా మార్చుకోలేం, కీడుకే అలవాటు అయిపోయాం మనం. కీడు చేయటమే, చూడటమే, తలంచడమే, జారత్వము, అపవిత్రత, కోపం, గర్వం, ఇదే అలవాటు అయిపోయింది. కూర్చున్నా లేచిన కంట్రోల్లో ఉండటంలే. కరెక్టా? అలా కీడుకు అలవాటైనటువంటి మనము మార్చుకొనగలమా? మేలు చేయటం వల్ల పడుతుందా? చిరుత పులికి తన మచ్చలు మార్చుకునింది అనుకో, చిరుత పులి మచ్చలు మార్చుకునింది అనుకో, మార్చుకుంటుందా? నేనేం మాట్లాడుతాను అంటే, చర్మం మార్చుకోలేం, పులి తన మచ్చలను మార్చుకోలేదు, అసాధ్యం. అలాగే కీడుకు, తాగుడుకు, వ్యభిచారానికి, త్రాగుబోతుతనానికి, జూదానికి అలవాటైపోయిన మన జీవితాలు మనల్ని మనం మార్చుకోవడం మన చేత కాదు. ఇప్పుడు మీకు కాస్త అర్థమైంది. దానికోసం ఒక పాస్టర్ గారు ఒక ఊర్లో సేవ చేస్తామంటే ఆ పాస్టర్ గారు ఆ గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సేవకుడు సంఘం కట్టాడు, పరిచర్య బాగా జరుగుతుంది, మంచిగానే ఉంది. అయితే ఆ గ్రామంలోనే కొంతమంది నాస్తికులు ఉంటారు. నాస్తికులు అంటే తెలుసా? దేవుడు లేడు అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు లేడు, ఏం లేడు అని కొంతమంది. ఏం దేవుడురా? పలాని దేశస్తుడిని, పలాని పరాయి దేశం, పలాని తెల్లోళ్ళ దేవుడు, పలాని నల్లోళ్ళ దేవుడు, కుల తక్కువ దేవుడు, ఈ రకరకాలు మాట్లాడుతున్నారు కదా. అలా నాస్తికుడు ఆయన ఉన్నాడంట. ఎక్కడ? ఆ ఊర్లో కొంతమంది ఉన్నారు. ఆ నాస్తికులతో కొంతమంది ఉన్నారు. ఆ నాస్తికుల్లో ఒక ఆయన ఎవరంటే బార్బర్ షాప్ అని ఒక ఆయన. అంటే గడ్డము కటింగు చేస్తారు సార్, వెళ్తాంటారు కదా నెల కటింగ్ షాపు, గడ్డం షాపు. ఆ కటింగ్ షాప్ అని ఒక ఆయన ఉన్నాడు. వాడు పక్క నాస్తికుడు. ఎలాంటోడు అంటే అవకాశం దొరికితే చాలు తిట్టడమే. ఇంకా దేవుడిని దేవుడు ఉన్నాడా, ఆడాడు దేవుడు అని భయంకరంగా తిట్టడమే నాస్తికుడు. అయితే కాలం మారిన తర్వాత ఒకరోజు పాస్టర్ గారు పొద్దునే గడ్డం తీసుకుందామని పోయినాడు. ఏం తీసుకున్నామని? గడ్డం. గతి లేదు ఇంకా ఆ పల్లెలో వాడు ఒకడే, వాడా నాస్తికుడు. దొరికితే చాలు ఇంకా వేస్తాడు, దేవుని గురించి తిడతాడు. సో కాబట్టి పాస్టర్ గారికి గడ్డం తీసుకుందామని పోయినాడు ఆ నాస్తికుడిది. డోర్ తెరిచిపోయి కూర్చుంటాడు. ఇంకా గుడ్డ వేసి ఇంకా మొదలు పెడతాను. ఇంకా కత్తిరించాడు. వీళ్ళు మాట్లాడతారు కొంతమంది. పాస్టర్ దేవుడు ఉన్నాడా చెప్పు. దేవుడు ఉంటే కరోనా ఎందుకు వస్తుంది చెప్పు?
దేవుడు ఉంటే ఈ పాపిష్టి పనులన్నీ, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం ఎందుకు జరుగుతాయి? చూడు ఎట్లా అన్యాయం జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. పాస్టర్ గారు పొద్దున్నే గడ్డం చేసుకోవడానికి వచ్చాడు. ఇంకాసేపట్లో ఆరాధన ఉంది. ఇప్పుడు వీడితో గొడవ పడినామనుకో ఉన్న మనశ్శాంతి పోతుంది. గమ్ముగుండాడు. పైగా కత్తిరి చేతిలో ఉంది, తేడా చేసిన అన్నీ పోయేస్తాడు. కాబట్టి ఏం మాటలా గుస్సత కూడా సరే ఏదో అంటున్నాడు. మనం అట్లా కాదు పాస్టర్ గారు, మీరు సంఘం చేసి సువార్త పఠిస్తారు. దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరినీ రక్షిస్తాడు అన్నారు కదా. యాడు దేవుడు ఉంటే ఎందుకోసం చూడు, దొంగతనం చూడు, పొద్దున పోయేటప్పుడు ఈ షాపుల్లో న్యూస్ పేపర్ ఉంటాయి కదా, అవి కూడా వేసాడు. చూడు సార్ ఆయన మందిరానికి టైం అవుతుంది, గడ్డం తినే చూడు పనులు ముందు పోసి దేవుడున్నాడా ఉంటే ఇది నిరుద్దా చూడు చూడు ఎన్ని అక్కరాలు ఎన్ని అన్యాయాలు అన్నాడట. వాడికి ఎలా చెప్పాలో అర్థం కాలే. నాస్తికుడు కదా, నాస్తికుడు కొంతమంది ఏం చెప్పినా వినరు. నాయన టైం అవుతుంది బాబు, తొందరగా తీయనైనా గడ్డం. ఆయన అనుకుంటాడు మనసులో, ఎవరు అనవసరంగా వచ్చారు వీడి దగ్గరికి. సరే మొత్తానికి అయితే గడ్డం తీశాడు. తీసిన తర్వాత ఏం పాస్టర్ గారు చెప్పకుండా వెళ్ళిపోతాను మీరు, దేవుడు ఉన్నాడా? దేవుడు అంటే ఎన్ని జరుగుతాయి? అసలు దేవుడు ఉంటే ఇన్ని భయంకరాలు ఎన్ని జరుగుతాయి అన్నాడు. అంటే డబ్బులు ఇచ్చేసి సైలెంట్గా డోర్ తీసుకొని వచ్చాడు బయటికి. బయటకు వస్తానే అక్కడ కొంతమంది అడుక్కుండే వాళ్ళు భిక్షగాలు ఉంటారు కదా, వాళ్ళు కానొచ్చారు. ఎవరికి? ఈ పాస్టర్ గారు. ఆ భిక్షగాలు వాళ్ళు కానొచ్చారు. ఆ భిక్షగాలు ఎలా ఉన్నారంటే పాపం చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, గడ్డాలు పెంచుకొని, ఎంటికలు పెంచుకొని ఉన్నారనమాట. ఎవరు? బిచ్చగాలు. అట్టే కదా ఉంటారు, సెంటు కొనుక్కొని టిప్ టాప్ ఉంటారా? ఉంటారు కదా, వాళ్ళు గడ్డాలు పెంచుకొని మాసిపోయి ఉంటారు, రకరకాలు ఉంటారు కదా. అది చూసిన పాస్టర్ గారు వెనుకొచ్చి డోర్ తీసి, ఏమండే మన దేశంలో అసలు అది కటింగ్ చేసేవాళ్ళు లేరు అన్నాడు. ఎవరు? పాస్టర్. ఇప్పుడు దాకా నేను కటింగ్ చేశాను కదా, గడ్డం గీకాను కదా, నేనున్నాను కదా బార్బర్ షాప్ అని, లేనంటావే అంటే ఎట్రా అని బయటకు పిలుచుకుని పోయి ఆ పిచ్చోని చూపించాడట. ఆ పిచ్చోడట గడ్డం పెంచుకున్నాడా, ఎంటికలు పెంచుకున్నాడా? వాడు ఎందుకు గడ్డ పెంచుకున్నాడు? నువ్వు నిజంగా మన దేశంలో బార్బర్ షాప్ ఉంటే వాడికి ఎందుకు గడ్డం వచ్చింది? వాడికి ఎందుకు పిచ్చి పిచ్చి ఎంటికలు పెరిగినాయి అని అన్నాడంట. అదేంది అది? వాడు నా దగ్గరకు వచ్చే కదా నీకు అది ఇచ్చేది. అదే కదా, ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని గడ్డం పెరిగిందండి, ఎంటికలు పెరిగినాయి, మంగళం అంటే ఎట్లా? ఆడికి పోవాలా షాప్ కాడికి పోవాలా, కూర్చోవాలా, వాడు గొడ్డేస్తాడు, తలకాయ ఇట్ట అంటాడు, ఇట్టంచు అంటాడు, ఇట్ట అంటాడు, వాడి అట్ట చెప్తే అట్ట వంచాలా, అప్పుడు వంచితే గొరుగుతాడు. నువ్వు ఏమన్నా తేడా చేసావా పీక తెగుద్ది. నీకేమన్నా అర్థందా? నేనేం మాడుతున్నానంటే అప్పుడు సేవకుడు చెప్పాడంట, నాయనా ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, కానీ జరుగుతున్న వీళ్ళు మమ్మల్ని మార్చు ప్రభువా అని దేవుని దగ్గరికి రావట్లే. దేవుడు ఉన్నాడు, నువ్వు లేవా? బార్బర్ చెప్పాడు, నువ్వు లేవా? ఉన్నావు. మరి వాడు ఎందుకు గడ్డం పెరిగింది? నేనే చెప్తారా? వాడు గడ్డం పెరిగింది, నీ దగ్గర వస్తే గడ్డం కొక్కుతావు. కరెక్ట్ అని చెప్పేది కరెక్ట్. రాకోకుండా ఉంటే తాగుడుపోతులు ఎందుకున్నారు, జైలు ఎందుకున్నాయి, హత్యలు ఎందుకు చేస్తున్నారు, మోసాలు చేస్తాడట. ఒరే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తే కదా మారుస్తాడు. నీకేమైనా అర్థం ఉందా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడా? మార్చుకోలేడు. చిరుత పులి తన మచ్చలు మార్చుకోనగలదా? మార్చుకోలేదు. మళ్ళీ మార్చగలిగేవాడు ఎవడు? ఇప్పుడు హోషియా గ్రంథం రండి. హోషియా గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. తల పైకెత్తాలి. ఏమని అర్థవుతుందా? ఇశ్రాయేలు, నీ పాపము చేత కూలితివి అంటే అర్థం ఏంటి? పాపానికి బానిసైపోయావు, పాపానికి వంగిపోతున్నావు, పాపానికి లొంగిపోతున్నావు. కనిపించింది అనుకో నిగ్రహించుకోలేం, చూసామనుకో నిగ్రహించుకోలేం. తాగుపోతున్నాడే, వాడి దగ్గర నిగనిగలాడుతున్న కప్పులో అది పెట్టామనుకో, ఏంది ఆ ముందు పెట్టామనుకో, ఆ కలర్ చూస్తేనే అనిపిస్తుంది ఇంకా ఎప్పుడెప్పుడు అది నోట్లో పోతుంది అని. అంతేనా? తట్టుకోలేం, కంట్రోల్ ఉండదు. ఎందుకు? అది ఉంటే. కొంతమంది సిగరెట్ అది ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది, అది చూసామనుకో 4 జువ్వన్లు అవుతుందా? అది అట్లా నేను ఏమంటానంటే ఆ పాపాన్ని చూసి కూలిపోతాం. కనిపించిందనుకో చాలు, కనిపించిందంటే చాలు కూలిపోతాం. నీకేమైనా అర్థందా? అలా ఇశ్రాయేలు ప్రజలంట పాపానికి కూలిపోయారంట. కూలిపోయారా? మనం కూడా నా వ్యక్తిగత జీవితంలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదో బానిసత్వం ఉంటుంది. పాపం, ఆ పాపాన్ని చూసిన వెంటనే కూలిపోతాం, కురిగిపోతాం. ఒక చాటింగ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, మాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, తాగుడు కావచ్చు, సిగరెట్ కావచ్చు, తిండి కావచ్చు, ఏదో బానిసత్వం ఉంటుందా? ఉంటుంది. అలాంటి కూలిపోయే వ్యక్తులకు చెప్తున్నాడు 14వ అధ్యాయం మొదటి నుంచి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా. మీరంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలంటే కూలిపోయిన వారు. కూలిపోయిన వారు ఎవరు?
పాపము చేత కూలిపోతారే, సిగరెట్కు, మందుకు, అమ్మాయిలకు, చాటింగులకు, పాపానికి బానిసైపోతారే, సాధించలేక ఓడిపోతున్నారే, మాటి మాటికి పడిపోతున్నారే, మీరు చేయవలసినది ఏమనగా ఏం చేయాలి? చూద్దాం ఏం చేయాలి. 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి, అశ్షూరుల చేత రక్షణ నొందఘోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతులతో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా. నేను అర్థం చెప్తా తలపై. ప్రవక్త ఏమంటాడంటే, ఇదిగో పాపములో ఎవరైతే కూలిపోయారో వాళ్ళు దేవుని వద్దకు వచ్చి చెప్పవలసిన మాటలు ఏమనగా ఏం చెప్పాలి? దేవుని దగ్గరకు వచ్చి ఏమనంట? అయ్యా మా పాపములను పరిహరింపుము, నా దోషములను క్షమింపుము ఉందా? పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఇది గొర్రె ఇదే బాటలో కాసేపు గొర్రె అనుకోండి, మందిరానికి వచ్చేటప్పుడు ఈ గొర్రెలను తీసుకొచ్చేది ఏంటి? ఆ కాలంలో గొర్రెలు తీసుకొచ్చారు, ఈ కాలంలో అయితే కానుకలు తీసుకొస్తారు. అలా గొర్రెలు తీసి ఆడ ఇచ్చారు, ఏడా మందిరంలో ఇచ్చి, కోసినారా, రక్తం చూసా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పోయడం. మళ్ళీ పోయి ఏం చేయడం? వ్యభిచారం, మోసం, దొంగతనం చేయడం. వచ్చా ఏం పట్టుకురావడం? మళ్ళీ గొర్రె పిల్ల పట్టుకురావడం. ఏదో పాస్టర్ గారు చేయండి, ఏం చేసినారా అంటే, ఈసారి వేరే కొంప కూల్చినాలే కొట్టు, మళ్ళీ కొంచెం వచ్చాడు, మళ్ళీ చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ పోతాడు, ఇంకో కొంప కూలుస్తాడు, మళ్ళీ వచ్చా ఇంకో గొర్రె పట్టుకొస్తాడు. ఇదో పొద్దు పంచాయతీ అనమాట. అర్థనా? ఎప్పుడు అది చూసిన దేవుడు విసిగిపోయాడు. అలా వస్తారు మందిరానికి, కానికేసి అలా ప్రార్థన చేసి, పాస్టర్ గారికి అలా ఫోన్ చేసి, చాలు అంతా అయిపోతుంది అని అనుకుంటారా? నెలకు ఒకసారి వచ్చో, సంవత్సరానికి ఒకసారి వచ్చో, పుణ్యానికి అవసరం వచ్చో, అయిపోయింది ఇంక మాది జీవితం, మేము క్రైస్తవులము అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, రే నాయన, నాకు మీ గొడ్లు కాదు కావాల్సిందే. ఏంటి? మీ గొర్రెలు కాదు అనగా, ఈ గొర్రె కదా, ఇది కాదు కావాల్సిందే, మీ కానుక కాదు కావాల్సిందే. ఏం కావాలా? నువ్వు కావాలా? చూడు 3వ వచనం, అశ్షూరుల చేత రక్షణ పొందగోరము, మేమికను గుర్రములు నెక్కము, మీరే మా దేవుడని నేనిక మీదట మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపువాడు నీవే కదా. తలపై కదా. దాని అర్థమైందంటే, అయ్యా ఇంతకు ముందు మేము గుర్రాలు ఎక్కేవాళ్ళం. ఎందుకు గుర్రాలు ఎక్కుతారు? యుద్ధం చేయడానికి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమెక్కుతారు? గుర్రం. ఈ చేతులు ఉన్నాయే, ఈ చేతులు, నా చేతులతో నేను చేసే పని మీద నేను ఆధారపడ్డాం, ఈ చేతుల మీద ఆధారపడ్డాం, నా బలం మీద ఆధారపడ్డాం, నీ సంపాదించిన డబ్బు మీద ఆధారపడ్డాం, కట్టుకున్న భర్త మీదనో కట్టుకున్న భార్య మీదనో ఆధారపడ్డాం. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అంతమంది కాదు, అశ్షూరుల మీద ఆధారపడ్డాం, ఐగుప్తుల మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ప్రజలు చెప్పాల్సింది ఏంటంటే, ఎవడైతే మారాలనుకుంటున్నాడో, ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను మారాలనుకుంటున్నా, మారలేకపోతున్నా, నా చేత కావట్లేదు అంటున్న వాళ్ళకి చెప్తున్నా, నా భర్త మారాలనుకుంటున్నా, నా కుటుంబం మారాలనుకుంటున్నా, మారలేకపోతున్నా, వాళ్ళకు చెప్తున్నా, ఎలా మారగలవో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి ఆయన తట్టు తిరిగి నా పాపములను పరిహరింపుము అని చెప్తూ ఇంకేం చెప్పాలి తెలుసా? నీ కానుక కాదు, ప్రతిరోజు నీ ఒళ్ళు, నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచనలు ఆయనకు కావాలి. నువ్వు కావాలి ఆయనకు, నువ్వు రావాలి మందిరానికి, నువ్వు ప్రతిరోజు గడపాలి ఆయనతో. అప్పుడు మారుతావు, నీలో చేంజ్ వస్తుంది. నీ గుర్రములను కాదు ఎక్కాల్సింది, నీ చేతి బలాన్ని కాదు నమ్ముకోవాల్సింది, ఈ గుర్రాలను అశ్షూరులను కాదు నమ్ముకోవాల్సింది. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకోవాలి. దేవుని మీద ఆధారపడాలి. ప్రతి వారు దేవుని నమ్ముకోవాలి. అలా ఎవడైతే మాటికి దేవుని మీద ఆధారపడతాడో, దేవుని నమ్ముకుంటాడో, వాడు తప్పకుండా మారుతాడు. ఆ కింద చెప్తాడు, ఏమని చెప్తాడు చూద్దాం. కింద ఏం చెప్తాడు ప్రవక్త చూద్దాం. 2వ వచనం చూడండి. 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, ఆయన అంటే ఎవరు? దేవునితో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవి అంగీకరింపదగినవి అవే మాకున్నవి. కనిపించాయా? ఎడ్లకు బదులుగా దేవుడికి ఏం కావాలంట? మా పెదవులు. దాని అర్థం ఏంటంటే, వీడికొచ్చి అలా బలి అర్పించేసి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. నీ పెదాలు, నీ జీవితం, నీ ఆలోచన, నీ తలంపులు ఆయనకు కావాలి. నువ్వు ఆయనకి ఇచ్చావనుకో, నీలో మార్పు చూస్తావు. అది కావాలి దేవునికి. మీరు రావాలి మందిరానికి, మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, నువ్వు దేవునితో గడపడం మొదలు పెట్టామనుకో. ఇదంతా నేను చెప్తున్నానంటే, స్టార్టింగ్లో ఒక మాట చెప్పా. ఒక అమ్మాయి నాకు ఇలా ఫోన్ చేసి అడిగింది, అన్నా నేను మారిన తర్వాత దేవుని నమ్ముకుంటా. ఏం మారిన తర్వాత? తన మారిన తర్వాత దేవుని నమ్ముకుంటుందంట. నువ్వు మారిన తర్వాత దేవుని నమ్ముకుంటే అవసరంలే, నువ్వు మారలేవు అసలు. ప్రభు ఏమన్నాడంటే,
రోగుల కొరకు వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. నేను ఎవరైతే పాపిష్టోళ్ళు, పేదవాళ్ళు, దరిద్రులు, మేము పనికిరాని వాళ్ళము అని అనుకుంటారో వాళ్ళ కొరకే నేను వచ్చా. రోగుల కొరకే నేను వచ్చా, పాపుల కొరకే నేను వచ్చా. ఎవరన్నారన్నమాట? యేసుక్రీస్తు అన్నారు. నీ ఎంతకు నువ్వు మారితే ఇంకా ఏసు ఎందుకు? ఇంకా నీ ఎంతకు నీకు మారే దమ్ము సత్తా ఉంటే ఏసు ఎందుకు? నువ్వే ఏ చుట్టూ పెట్టుకో, అయిపోలే. మారలేం మన చేత కాదు. మారుతుందా? మారలేదు. అందుకనే ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి తన కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించి నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మారుస్తా. నా యుద్ధకు రా, మా రాతి గుండెని తీసి మాంస గుండేస్తా. కానీ ఇక్కడ జరిగిందని తెలుసా? వస్తారు దేవుని దగ్గరికి, రారంటంలే. ఎలా వస్తారు తెలుసా? అలా వచ్చి బాగున్నావా, ఓకే సూపర్, పోయిస్తాం. మళ్ళీ ఎప్పుడు వచ్చావు? నెక్స్ట్ క్రిస్మస్ 2024 కలుసుకుందాం. రాత్రింబగళ్ళు 12 మంది శిష్యులు రాత్రింబగళ్ళు కూర్చునేటప్పుడు, తినేటప్పుడు ఎక్కడున్నారు? యేసుతో పాటు తిరిగారు, యేసుతో పాటు నడిచారు, యేసుతో పాటు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు భూమిని తలకిందులు చేశారు. ఈరోజు సువార్త ఇంతలా విస్తరింపబడిన కారణం ఏంటి? ఆ 12 మంది శిష్యులు. బలహీనులను బలపరచువాడు నా దేవుడు. నువ్వు బలహీనుడువా? ఆయన దగ్గరకు వస్తే బలంగా తయారవుతావు. కృంగిపోతున్నావా? నీరు గారిపోతున్నావా? బలహీనపరచబడిన దయ్యం వంగిపోయినప్పుడు ఎవరు వచ్చారు? నా ప్రభువు వచ్చాడు. నేను అదే మాట్లాడుతున్నా. ఏం చెప్తున్నానంటే మనం మారలేము. మనం మార్చగలిగే ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు, ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి గొర్రెలకు బదులుగా, వడ్లకు బదులుగా, అనగా అలా వచ్చి బాగున్నావా పోయిచ్చా అలా కాకోకుండా నీ ఒళ్ళు, నీ చూపు, నీ తలంపు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించావనుకో. ఎవరికి? యేసుకు. నీలో మార్పు చూస్తావు. ఎలాంటి మార్పు తెలుసా? చూద్దాం. 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. ఇది ఈ లైన్ నాకు బాగా ఇష్టం. ఈ లైన్ నిజం చెప్తున్నా, అద్భుతమైన మీనింగ్ దాగిందిలో, అద్భుతమైన అర్థం దాగిందిలో. విశ్వాసఘాతకులు అంటే అర్థం ఏంటి? నమ్మక ద్రోహులు అంటే మీకు అర్థమైంది అనుకో. ఇప్పుడు నా పెళ్ళి అయింది అనుకో, నా భార్య ఇక్కడ అదేమంటారు ఒప్పందం చేస్తారు. ఏంటి ఆ ఒప్పందం? సత్యం వరకు నువ్వు నేను కలిసి ఉంటా. ఆ డైలాగ్ బలం ఉంటాయి. రీసెంట్గా పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసా. ఏమంటే ఏమంటారు, ఇదిగో కష్టంలోను, కరువులోను, దుఃఖంలోను, సంతోషంలోను నీతో పాటు ఉంటా. భార్య నాయన నువ్వు చెప్పు, నా సంతోషంలోను, తన రోగంలోను, తన ఆనందంలోను నీతో పాటు ఉంటా. నా జీవితకాలం ఎంత ఈమెను విడవను, ఎడబాయను. మరి నువ్వు చెప్పు నాయన, నా జీవితకాలం ఎంత విడవను, కొట్టుకొని తనుకొని చచ్చా ఉంటాం. మొత్తానికి ఇద్దరు ప్రకటన చేస్తారు. చేసిన ఈమె 3 రోజులు మనమంతా కాపురం చేసి 4వ రోజు ఇంకొకరితో చేసింది అనుకో. 5వ రోజు మళ్ళీ వచ్చి ఏమి తెలీదు, నేను ఏమీ చేయలే అడిగింది అనుకో. దీన్ని ఏమంటారండి? నమ్మక ద్రోహం అంటారు. అర్థవుతుందా? నేనేం మాట్లాడుతున్నా అంటే ప్రభు దగ్గరికి మనం వస్తాం. ఎలా తెలుసా? బాప్తిసం తీసుకుంటున్నా. ఆ రోజు బాప్తిసం తీసుకున్నాడు. పాస్టర్ గారు, అమ్మా ప్రభువే దేవుడు అంగీకరిస్తున్నానండి, ఆయనే రక్షకుడు అండి, ప్రతి ఆదివారం మందిరానికి వస్తానండి అంటే మునుగుతారు, నీళ్ళ మునుగుతారు, లేస్తారు, బయటకు వస్తానే అబ్బా ఆ రోజు ఆనందం సంతోషం చూడాలా. ఆ రోజు ఆదివారం వస్తారు, భక్తిగా నిలువుగా మోకాళ్ళండి, సంస్కారం ప్రభు శరీరంలో ఇట్లా చేయి వేస్తారు, అలా తింటారు. అంతే. 1 నెల 2 నెలలు వచ్చారండి, 3వ నెల కంటారండి. ఏ రైళ్ళు అంటే ఇంకాడా ఇప్పుడు వింటరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పినా? నడ్డు కాలో చెయ్యి ఇరిగినప్పుడు అప్పుడు వచ్చారు మళ్ళీ ఎనికి. ఉత్త చేతులతో రారే మళ్ళా. ఎందుకంటే పాస్టర్ గారు కొంచెం ఐస్ చేయాలి కదా. పాస్టర్ గారు ఈ పలహారాలు మీకోసమే, పాస్టర్ గారు ఈ కానుక మీకోసమే, కాస్త పుచ్చుకొని మా కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ నైస్ చేయొచ్చు, పలహారాలు పెట్టో, నెత్తి మీద అట్టిపండ్లు పెట్టో, పాస్టర్ నైస్ చేయొచ్చు, కానీ దేవుడు నైస్ చేయలేవు కదా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు 3 నెలలు 4 నెలలు బయట తిరిగితే 5వ నెలలో మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? నడ్డో కాలో చేరిగిందని వచ్చివా. దీన్ని ఏమంటారు? నమ్మక ద్రోహం అంటారు. అంతేనా? దీన్నే మన భాష చెప్పాలంటే విశ్వాసఘాతకులు అంటారు. అర్థమవుతుందా? సంజీవ్ తేజన్ నేను కూడా నా ప్రభువుకు మాట ఇచ్చిన ఎన్నోసార్లు, పవిత్రంగా ఉంటా ప్రభు, పరిశుద్ధంగా ఉంటా, ఊడదా అంటావా అనిన తర్వాత పాపము శోధన వచ్చినప్పుడు, నిలబడలేక వంగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, ఆయనకు నేను నమ్మక ద్రోహం చేసిన రోజులు గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎలాంటి అవుతా? విశ్వాసఘాతకున్నవుతా. అవునా కదా? అలాంటి విశ్వాసఘాతకులనంట ఆయన గుణపరుచును. మనం గుణపడలేం, మన చేత కాదు. మీకేమైనా అర్థవుతుందా? ఆయన అంటున్నాడు చూడండి, 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును. ఉందా లేదా? నేనంటే దేవుడే గుణపరుతాడంట. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరి దగ్గరకు రావాలి నువ్వు? ఇక్కడ ఒక మాట చెప్పాలి, మర్చిపోయినా. మళ్ళీ గడ్డం దగ్గర రండి. యాడికి? గడ్డమైన కాడికి. ఇప్పుడు మీరు పిచ్చోడు ఉన్నాడండి, బయట తిరుగుతాడు, గడ్డం పెరిగింది. అరే గడ్డం తీసే వాళ్ళు లేరు అన్నారనుకో,
తప్పు. ఆ పిచ్చోడు దగ్గరకు వచ్చి డబ్బు ఇచ్చి ఏమండి నాకు గడ్డం కొరగండి అన్నాడు అనుకో, నున్న గురుకుతాడు. అంతేనా? వీలైతే ఫేస్ వాష్, ఆ వాష్, ఈ వాష్, ఐ వాష్ చేస్తాడు, శుభ్రంగా అన్నీ చేస్తాడు. అంతేనా? ఇక్కడ పని ఉంటుంది. మళ్ళీ పిల్లకాయలు ఎప్పుడన్నా చూడండి, నేను పిల్లగా ఉన్నప్పుడు ఆ సీటు కింద కూర్చొని అర్థం కానరాదు అనమాట. ఆ సీటుకు పైన చెక్కేస్తారు. ఇప్పుడు ఏర్లే, నాకు పెద్దనైనా కదా, పిల్లగా ఉన్నప్పుడు వేసేవాళ్ళు. పిల్లకాయలు ఎట్ట అంటే కూర్చుంటారు కదా, అది గోక్కుతున్నప్పుడు నవ్వగడతారు కొంచెం. ఆడ తలకాయ ఇట్టా ఇట్టా అట్టా అట్ట అంటాడు. అవునా? వాడు ఏ ఎట్టుడో అంటాడా? నేనేం మాడుతున్నా అంటే, ఆ బార్బర్ ఆయన ఆ గడ్డం తీసి ఆయన క్లీన్గా నీకు షేవ్ చేయాలంటే, క్లీన్గా నేను శుభ్రపరచాలంటే ఆ గడ్డం ఆయన చెప్పినట్టు వినాలి నువ్వు. ఇటు తిప్పంటే ఇటు తిప్పాలా, ఇటు తిప్పంటే ఇటు తిప్పాలా, అట్లా తిప్పను, ఎట్లా తిప్పుతా పోయి అంటే కుదరదు. వాడు ఎట్ట చెప్తే అట్లే చేయాల. అంతేనా? దేవుని దగ్గరకు వచ్చేప్పుడు, నాయనా ప్రతి ఆదివారం నా దగ్గర ఈ వాక్యం చదువు, మోకాల మీద ప్రార్థన చేయి, ఈ వాక్యాన్ని చదువు, నాతో మాట్లాడు, ఈ వాక్యాన్ని అర్థం చేసుకో, అర్థం కాకపోతే సేవకులను అడుగు, మందిరానికి రా, ప్రార్థన చేయి, దేవుని బిడ్డలతో కలిసి ఉండు, నీ కష్టాలు బాధలు నాతో చెప్పుకో, అలా ప్రతిరోజు నాతో గడుపు. అలా దేవుడు నిన్ను కష్టాలు గుండా శ్రమలు గుండా ఇట్లుండు అట్లుండు అట్లుండు ఇట్లుండు అని చెప్తున్నాడు. ఏం సరే సార్ క్లీన్గా గొరుగుతూ అంటాడు. ఏంటిది? షేవింగ్. నీలో ఉన్న నీ జీవితంలో ఉన్న కష్టాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, పాపం కావచ్చు, దోషాన్ని కావచ్చు, అలా శుభ్రపరిచి నీతిమంతునిగా చేసి నిలబెడతాడు. చూడు నా బిడ్డ ఎలా ఉన్నాడో. అందుకని వాళ్ళు గొప్ప సేవకులు కాగలిగారు. వాళ్ళ బలహీనులైనప్పటికీ ఉన్నతమైన సేవకులు ఎందుకు కాగలిగారంటే, ప్రభువు ఎట్లా చెప్తే అట్లా వంగారు వాళ్ళు. అబ్రామా రా అంటే రాను, నేను ఈయన ఉంటా, వేసే నువ్వు పైనుంచి కుదరదు, రా అంటే నాకు జరుగుతుంది పని. అంతేనా? అంతేనా కదా? రా, ఇక్కడి నుంచి వద్దు, ఇది చూడొద్దు, ఇది చెయ్యొద్దు, ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్పినప్పుడు, ఓకే ప్రభువా నువ్వు ఎట్లా చెప్తే అట్లా వంగుతా లేస్తా ఉంటే శుభ్రపరిచి నీతిమంతునిగా నిలబెట్టి వాడుకుంటాడు. అలాంటి వాళ్ళు 10 మంది కూడి పెడతారు. దేవుడు చెప్పినట్టు నువ్వు ఓర్చుకోగలిగితే, ఆయన దగ్గరకు రాగలిగితే, విశ్వాసఘాతకుడిగా విశ్వాసఘాతకురాలుగా కాకుండా నిన్ను నన్ను గుణపరుస్తాడు, అంటే బాగు చేస్తాడు. అర్థమవుతుంది చెప్పేది? తర్వాత ఏమంటో చూద్దాం. 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును, వారి మీద ఉన్న నా కోపము. అద్భుతమైన పదం, వారి మీద నా కోపం ఉంటుందా లేదా దేవుడికి? ఇప్పుడు మీ భార్య ఉందండి, వెళ్ళింది, మాటిచ్చింది ఏమని, నా కష్టమందును సుఖమందును బాధమందును నీతో ఉంటానని 2 నెలలు కాపురం చేసింది, 3వ నెలల ఇంకోసోటికి వెళ్ళింది, 4వ నెలలు నీ దగ్గరకు వచ్చింది. కోపం ఉంటుందా? ఉండదన్నా? మంచి భార్య, అమూల్యమైన రామ్మ అని మల్లెపూలు రోజా పూలు వేసి దారం బట్టి ఆహ్వానిస్తారా? దొరికితే వేసే ఉండరు. కోపం ఉంటుందా? నమ్మకత్వం చేస్తావా అంటదా? కోపం ఉంటుందా? చూడు ఏముందో తర్వాత, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును, వారి మీద నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అద్భుతం. మనస్ఫూర్తిగా క్షమిస్తాడంట, మనస్ఫూర్తిగా స్నేహిస్తాడంట. ఈ పదం ఇంకా అద్భుతం. స్నేహం ఒక అద్భుతమైన పదం ఉందండి. స్నేహం అంటే అర్థం ఏంటంటే, తన పర్సనల్ విషయాలు, తన ఉన్నతమైన విషయాలన్నీ దేవుడు పంచుకుంటూ ఉంటాడు. పర్సనల్గా స్నేహితుడైపోతాడంట. పాపిష్ఠుడు, ఇశ్రాయేల్ ప్రజలు అంటే వాళ్ళు పాపములో కూలిపోయారు. అలాంటి పాపముకు బానిసైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలతో తిరిగి మళ్ళీ ఏం చేశాడంట? స్నేహం చేశాడంట. సంధ్యూతేజ నేను బలహీనమై పాపములో కుంగిపోయిన నన్ను, విశ్వాసఘాతకుడైన నన్ను గుణపరిచి స్నేహం చేశాడంట. ఎంత అద్భుతం కదా! అర్థమైనడికి ఉంటుంది దాంట్లో మాధుర్యం. అలాగే బైబిల్లో దేవుడు ఎలా చెప్పితే అలా విధేయత చూపించావనుకో, ఎలా చెప్పితే అలా నడుచుకున్నావనుకో, ఏం చేశాడంట? ఆయన నీతో స్నేహం చేశాడంట. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా ఏదైనా వస్తువు కొనాలనుకో, పలానా షాపు వస్తువు అని అనుకో, ఆ షాప్లో ఉన్న వస్తువు 10,000 అనుకో, ఆ 10,000 వస్తువు చైనా పీసు డమ్మీ పీసు 2 రోజులు కూడా పనిచేయదు. ఆ విషయం నాకు తెలియదు, నా స్నేహితుడు తెలుసు. ఇప్పుడు నేను వెళ్తున్నా, వాడిని పిలిచికెళ్ళా, ఎవరిని? నా ఫ్రెండ్ను. వెళ్తున్నా, 10,000 డబ్బులు కట్టబోతున్నా, అది తీసుకున్నా. ఇప్పుడు నా ఫ్రెండ్ చూసి రే ఎందుకు తీసుకుంటా, ఏది అడుగుతాడు. ఏం చెప్తాడు? ఇప్పుడు వద్దురా, అది డమ్మీ వేస్ట్ రా, 10,000 ఊరికి వేస్ట్ అయిపోతారా, 2 రోజులు పని చేస్తుంది, పని చేయదు అంటాడా? ఇప్పుడు నా స్నేహితుడు లేడు అనుకో, అక్కడ లేడు, వాడు రాలే, ఓకే, ఇప్పుడు నేను 10,000 డబ్బులు తీసుకుంటా, కట్టా, ఆ వస్తువు తీసుకెళ్ళా, ఎన్ని రోజులు పనిచేస్తుంది? 2 రోజులు పనిచేస్తుంది, తర్వాత పాడైపోతుంది. అదే నా స్నేహితుడు నింటే 10,000 లాస్ట్ పోకోకుండా కాపాడుకోడు. నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు అనగా దేవాతి దేవుడు ఈ భూమి మీద నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఏ ఆస్తి కొనాలో, ఏ స్థలం కొనాలో, ఏ ఇల్లు కొనాలో, ఏ డబ్బు కొనాలో, ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో, ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో దేవుడు సమస్తము బయలుపరుస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు స్నేహితుడు అవుతాడు ఆయన. ఈరోజు ఎంతోమంది డబ్బులు కట్టి స్థలాల విషయాల్లో, ఇల్లు విషయంలో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకొని, నాకు చెప్పాను కదా, ఒక కుటుంబం నంద్యాల ప్రాంతంలో కుటుంబం సేవకుని కొడుకు అని చెప్పి పిల్లనిచ్చి పెళ్లి చేసినారు.
ఆ సేవకుడు కొడుకు 2 నెలలు 3 నెలలు బాగుండి తర్వాత 4వ నెల నుంచి ఫుల్ కోటర్ ఎత్తడం మొదలుపెట్టాడు. అర్థవుతుందా? 5వ నెల నుంచి తనడం మొదలుపెట్టాడు. ఎవరిని? భార్యను. సేవకుని పెద్ద కొడుకు, సేవకుని యొక్క కొడుకు, సంఘ పెద్ద కొడుకు. ఏం చూసి మోసపోయారు? పైన ఉన్నటువంటి పటారాన్ని చూసి. అదే నువ్వు దేవునితో సవాసం చేసావనుకో, దేవుడితో ఫ్రెండ్షిప్ చేసావనుకో, ప్రార్థన చేసావనుకో, ప్రభువా ఇప్పుడు నేను సేవకుని కొడుకును, సేవకుని సంఘ పెద్దను పెళ్లి చేసుకోబోతున్నా, నువ్వేమంటావు అన్నావనుకో, దేవుడు చెప్తాడు వద్దురా చేసుకోవద్దు. ఎలా చెప్తాన్నా? దయామయిలా కరుణామయిలా కాదు, వచ్చి స్నేహితుల్లాగా ఆటంకాలు పరుస్తాడు. ఆటంకాలు అడుగడుగున ఆటంకాలు వస్తాయి, అడుగడుగున అడ్డంకులు వస్తాయి. వద్దు అని మనస్సాక్షితో చెప్తాడు. సేవకులను పంపిస్తాడు, పెద్దలు పంపిస్తాడు, ఏదో ఒకటి చేసి అది ఆపేస్తాడు దేవుడు. అందులో లోపం ఉంది అనుకో, ఇప్పుడు నువ్వు స్థలం కొంటున్నావు, ఇల్లు కొంటున్నావు, అది లోపం అనిపిస్తుంది అనుకో, మోసం అనిపిస్తుంది అనుకో, నువ్వు దేవునితో సవాసం చేసినప్పుడు దేవుడు దాన్ని ఆపుతాడు. ఎలాగోలాగా ఆపుతాడు దాన్ని. నా జీవితంలో అనుభవపూర్వకంగా నేను ఎరుగుదు. ఈ సేవా జీవితంలో కూడా ఎన్నోసార్లు మా నాన్నగారి జీవితంలో మేము ఎరుగుతాం. అట్లాంటి ఏంటి? ఉచ్చులో పడుకోకుండా, పాపిష్టమైన లోయలో పడుకోకుండా ఆయన కాపాడిన రోజులు బోలెడు. ఎందుకు కాపాడతాడంటే ఫ్రెండ్షిప్ చేస్తే. అర్థం? ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడండి, నిజమైన స్నేహితుడు చేస్తాడు, కాపాడుతాడు, విడువక స్నేహితాడు, కష్టాల్లో, బాధల్లో, నిందల్లో. అవుతేనా? దేవుడు ఏమంటాడంటే అలాంటి విశ్వాస ఘాతకులు గుణపరిచి ఫ్రెండ్షిప్ చేస్తాడట. ఏమైనా అర్థమవుతుంది? చెప్పే పాయింట్ అర్థమవుతుందా? ఎంత గొప్పవాడండి దేవుడు. తర్వాత ముగిచేస్తున్నా, త్వరగా ముగిచేస్తాను. 5వ వచనం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. వీలైతే అంటలా చేసిన అద్భుతమైన పదాలు. చెట్టుకు మంచు ఉన్నట్లు ఉంటాడట. ఎవరు? చెట్టుకు మంచు తెలుసా? ఆ మంచు ఉన్నట్లు అతుకుపోతాడట దేవుడు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. తెల్లవారు లేస్తానే, ఇప్పుడు కాదు కానీ ఇంకా నెక్స్ట్ డిసెంబర్ వస్తుంది కదా, డిసెంబర్ వస్తానే 5 గంటలకు లేచే అలవాటు ఉంటే లేయండి. 5 కానీ 6 కానీ అట్లా లేచే అలవాటు, 4 కానీ అట్లా టౌన్లోకి వెళ్ళండి. మొత్తం మంచు ఉంటుంది, రోడ్డు కానరాదు. ఆ టైంలో మీరు గడ్డి ఉంటుంది, ఆ గడ్డి మీదకి వెళ్ళి కూర్చోండి. చల్లగా, ఎంత వేడి ప్రదేశంలో అయినా చల్లగా, అందంగా, సౌఖ్యంగా, పచ్చగా ఉంటాం. ఎండిపోయిన గడ్డి మీద ఎన్ని నీళ్ళు పోసినట్టే ఉంటుంది. పచ్చగడ్డి మీద నీళ్ళు పోయండి, పచ్చగడ్డి మీద నీళ్ళు అనుకో, ఇంకా పచ్చగా బతికున్నట్లుగా పచ్చదనంగా కనపడుతుంది. అర్థమవుతుంది చెప్పేది? దేవుడు ఏమంటా అంటే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను నీతో ఉంటా. తర్వాత 5వ వచనం ముగిచేస్తా. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందును. బా ఎంత అద్భుతమో! ఎప్పుడు అభివృద్ధి పొందుతామంట? తామర పుష్పం పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందు. ఎప్పుడు అభివృద్ధి పొందుతాం? దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో స్నేహం చేస్తే ఏమవుతాం? అభివృద్ధి అవుతాం. అర్థమవుతుందా? ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నాం? ఎందుకు దీవింపబడలేకపోతున్నాం? ఒక స్థలం కొన్నా, ఇల్లు కొన్నా, పెళ్లి చేసుకున్నా, ఎందుకంటే ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి చేయలే. ఆయనతో ఫ్రెండ్ అయినా అనుకో, మనకు స్నేహితుడు అయినా అనుకో, ఇది చెయ్యి, ఇది చేయొద్దు అని చెప్తాడు. సో తర్వాత చెప్తాం, త్వరగా ముగిచేస్తున్నాం. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబాను పర్వతము దాని వేళ్ళు తన్నునట్టు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఒలివి చెట్టుకున్నంత కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానుకున్నంత సువాసన అతనికి ఉండును. బా అప్పుడప్పుడు ఇది చదువుతున్నప్పుడు ఇవన్నీ నాకుంటే ఎంత బాగుండి అనిపిస్తుంది. అర్థమవుతుందా? లెబానుకున్న సువాసన అంటే ఇసాకని అలా వెళ్తాను అనుకో, ఎంత మంచివాడండి, ఎంత అద్భుతమైనవాడు, పేదల పట్ల దయగలిగినవాడు, మంచివాడు, ఇలా పేదరికం నుంచి అలా దీవింపబడ్డాడు, పేదలంటే కనికరం కలిగినాడు అనే విధంగా మంచి సువాసన కలిగిన పేరు ఇస్తాడు దేవుడు. ఎవరికి? అలా అంటారు. ఇంకో మనకి ఎట్లా ఉంటుంది తెలుసా? బా పెద్ద భక్తి పర్రాలు రా, వస్తాడు బైబిల్ వేసుకొని, మన సోమవారం వస్తాడు చూడు కోటర్ మందు కొట్టడానికి. ఇది కాదు. నీతిగా, యథార్థంగా మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా మంచి పేరు ఇస్తాడు ఆయన. మంచి పేరు. నా వ్యక్తిగత అనుభవంలో ఒక మాట చెప్తాను. నా స్నేహితులు ఉంటారు కదా, నా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఈరోజు మా ఫ్రెండ్ది ఒక నా బాల్యకాలపు స్నేహితుడు ఫ్రెండ్ మ్యారేజ్. నేను ఎలా ఉండేవాడినా, ఒకప్పుడు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా బ్యాచ్లో ఉన్న అందరికంటే ఫస్ట్ నా దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. ఎవరికి ఉండదు మా క్లాస్లో ఫోను, మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఫోన్లు ఉంటాయి, మన దగ్గర పాటలు అన్నీ ఓ రేంజ్లో ఉండేది. వాళ్ళ ఫోన్లు ఉండేవి కాదు, చదువుకుంటూ ఉండేవాళ్ళు. నేను కూడా చదువుకుంటాను. మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు, కాన్సన్ట్రేషన్ చదువుతుండేది, నేను చదువుతుండే. వాళ్ళు చదువుతున్నా కూడా వాళ్ళతో పాటు ర్యాంక్ వచ్చేది నాకు స్కూల్లో. అట్లా చదువుతుండేది. మా సార్ ఉంటాడు కదా, మ్యాథమెటిక్స్ సార్, మా సార్ వాళ్ళందరూ కూడా ఏదైనా ఫోన్లో డౌట్ వచ్చినాయి అనుకో, బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి, మెసేజ్ లేరు చూడడానికి, అరే సంజీవ్ని పిలిచి అంటారు. ఎందుకంటే మనం ఫోన్లో ఆరితేనాం అనమాట. పోయి ఇంకా సార్ ఇట సార్, అట సార్, అట సార్ అని చెప్పాం. నేను ఎందుకు అడుగుతానంటే అప్పట్లోనే అలా ఉండేది. మనం అప్పట్లో సినిమా పోదాం రాలంటే వచ్చేవాళ్ళు కాదు మా వాళ్ళు. నేను పోయాను సినిమాకు, సినిమా పోదాం అంటే వచ్చేవాళ్ళు కాదు. ప్రపంచంలో ఎన్ని నీచమైన అసహ్యమైన కార్యాలు చెయ్యాలో చూడాలో నా జీవితంలో ఎరుగుదును, నా స్నేహితులు కూడా ఎరుగుదు, తెలుసు వాళ్ళకు. ఇప్పుడు నేను నా స్నేహితులతో పాటు వాళ్ళకి వెళ్ళాను అనుకో, నా లైఫ్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా స్నేహితులు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. నువ్వు ఇలా మాట్లాడతావు, ఇలా మారుతావు అనేది మీ అసలు ఊహించలేదు, అస్సలు తెలియదు మాకు నువ్వు ఇట్లా అవుతావు అని, ఇలా మారుతావు అని అస్సలు తెలియదు. కారణం ఏం తెలుసా? ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా. నేను ఎందుకు మాట్లాడుతానంటే ఆ సువాసన ఎవరిచ్చా తెలుసా? దేవుడు. ఆయనతో సవాసం చేశాను నేను. నిజమే, ఒకప్పుడు నేను పాపంలో
కూలిన విశ్వాసఘాతకుడైన నేను ఆయన దగ్గరకు వచ్చా. ఆయన నన్ను ఎలా చేశాడు తెలుసా? సువాసన గలవానిగా చేశాడు. నా ఫ్రెండ్స్ నలుగురున్నారు. నలుగురిలో రాము, లక్ష్మణ్, అక్బర్, నేను. ఈ రాము లక్ష్మణ్ కౌలు పిల్లలు ఇద్దరు హిందువులే. అక్బర్ అన్నబాయి ముస్లిం. మేమందరం అన్ని మతాలు, క్రిస్టియన్స్, ముస్లిం, మేము కలిసే ఉంటాం. ఇప్పుడు ఎక్కడ పోయినా, హోటల్ పోయినా తినే పోతాం, ఎక్కడ పోయినా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే ఈ రాము లక్ష్మణ్ అని చెప్పండి కౌలు పిల్లలు, వాళ్ళ అమ్మగారికి ఈ బ్రెయిన్లో ఏదో ట్యూమర్ వచ్చింది. దీపం పెడతాను దేవునికి, దీపం పెడుతూ అట్లాగే పడిపోతే బెంగళూరు తీసుకెళ్లారు. లక్ష్మణ్ అనే అబ్బాయి ఎయిర్ ఫోర్స్ జాబ్ చేస్తున్నాడు. రాము అనే అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, పోస్ట్ ఆఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళన్న ముంబైలో జాబ్ చేస్తున్నాడు, ఇంకొకన్న కెమికల్ ఇంజనీర్. కానీ వాళ్ళ అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ టైంలో నమ్మకంతో ఫోన్ చేశాడు, సంజయ్ అమ్మకి ఇట్లా జరిగింది, ప్రార్థన చేయండి. ఎవరు? అమ్మకి ఇట్లా జరిగింది. నన్ను ఎందుకు అడిగాడు? నేను ఎదవని తెలుసోడికి ఎప్పుడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు సంజు అలా కాదు. సంజు మాటల్లో సంజు ప్రవర్తన లేదో తేడా ఉంది అని ఫోన్ చేసి మరీ అడిగాడు. ఈరోజు వాళ్ళ అమ్మ స్వస్థపడి బ్రెయిన్ ట్యూమర్ నుంచి బయటకు వచ్చి ఇంచుమించు చాలా 10 లక్షలు 12 లక్షలు ఖర్చు అయింది. బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళ అమ్మ రికవర్ అయింది. నిన్న కూడా మాట్లాడుతూ చాలా థ్యాంక్స్ సంజు, అమ్మ బాగుంది. నేనేం మాట్లాడతానంటే, ఒకప్పుడు నా స్నేహితుడికి నేను ఎవరో తెలుసు, ఇప్పుడు నా స్నేహితుడికి నా మార్పు ఏంటో తెలుసు. కారణం ఏంటంటే నా మార్పు నాలోంచి కాదు, ఇందులో నుంచి వచ్చింది, ఈ దేవుడి నుంచి వచ్చింది. ఈయనతో నేను సవాసం చేయబట్టి నాలో మార్పు చూశారు వాళ్ళు. నా తల్లిదండ్రులకు కూడా తెలుసు నాలో మార్పు. మీకు ఏమైనా అర్థం కలదా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తానండి ఈ విషయము? మీరు ఎవరైనా సరే మారాలంటే ఎవరి దగ్గర రావాలి? మీ దగ్గర. చివరిగా ముగిచ్చేస్తాను, టైం అయిపోతుంది. 9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఎవరంట? ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా ఇదంతా. ఇప్పుడు దాకా నేను చెప్పే వాక్యం ఏమని? ఎవరు మారుస్తారు మనల్ని? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకుంటాడా? మార్చుకోడు. ఎలక తోలు తెచ్చి ఎడారిలో ఉతికిన నలుపే తెల్లగవుతుందా? కాదు. చెడిపోయిన మన బతుకులు మనం మార్చుకోలేం. మళ్ళీ మార్చేది ఎవరు? దేవుడే. అలా ఎవరి దగ్గరకు వస్తే మారుస్తాడు? దేవుడి దగ్గరకు వస్తాడు. ఆయనతో ఎలా రావాలి? ఏదో డబ్బు ఇచ్చో గొడ్లు ఇచ్చో కాదు, ఎలా? పరిపూర్ణంగా రావాలి. అలా చెప్తూ జ్ఞానులు ఎవరు? జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. చివరిగా ఏం చెప్తున్నాడు? నీతిమంతులు, బుద్ధిమంతులు దీన్ని అనుసరిస్తారు, బాగుపడతారు. తిరుగుబాటు దారులంట తొట్టిల్లుతారు. ఇంతకు తొట్టిల్లు వారు ఉంటారా? ఉంటారు కాబట్టి లాస్ట్లో అది చెప్పాడు. ఇంకా ఫైనల్గా మీ సాగు మీరు చదవండి అని. అంటే ఎవరు మారుతారు? జ్ఞానులు, బుద్ధిమంతులు, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు మారుతారు. మనల్ని మనం మార్చుకోవడం మన చేత కాదు. మళ్ళీ చెప్తున్నా, అన్నా నేను తొట్టిల్లుతున్నాను, మాటికి పడుతున్నానంటే తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు అంటే మళ్ళీ ఉదాహరణకు రండి. గడ్డం కొక్కుతుంటాడు కదా, నేను ఇట్ట పెట్టను అన్నావనుకో తిరుగుతుంది పేక. ఆయన ఇట్ట చెప్తే అట్లా తిరుగుబాటు చేయకుండా ఇటు ఉన్నాడు అనుకో అట్టే అను, ఇటు ఉండమని అనుకో ఇట్టుండు. అప్పుడు గడ్డం చేసేవాడు చేస్తాడు, నాకు సేవ్ చేస్తాడు. అంతే కదా, అంతే. వాడు ఏం చెప్పినాడు అట్ట కాకుండా అట్టుంటా అంటే కొయ్యలేడు. అలాగే తిరుగుబాటు చేయొద్దు. దేవుడు కూడా ఈ పని చెప్పాడు అనుకో, చూడొద్దు అన్నాడు అనుకో, చూడొద్దు. రా మందిరానికి అన్నాడు అనుకో, రా మందిరానికి. ప్రార్థన చేయండి అనుకో, ప్రార్థన చేయి. లేచి మోకరించు అనుకో, మోకరించు. ఇది చేయొద్దు అని అనుకో, చేయొద్దు. ఈ అప్పు చేయొద్దు అని అనుకో, చేయొద్దు. ఇల్లు కట్టొద్దు. ఇల్లు కట్టుకో ఇప్పుడు అని అనుకో, కట్టుకో. ఈ స్థలం కొనొద్దు అని అనుకో, కొనొద్దు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోని అనుకో, చేసుకోవద్దు అని అనుకో, చేసుకోవద్దు. లేదు ప్రభావ చేసుకుంటా, జుట్టు ఇంత పొడవు ఉంది, నాకు నచ్చిందని అనుకో, ఆ జుట్టుతో కూడా వేస్తుంది మళ్ళీ. కాబట్టి జుట్టును చూసి కలర్ చూసి కాదు, నేనేమంటే అది తిరుగుబాటు చేయొద్దు. బుద్ధిమంతుల్లాగా కాస్త దేవుడు చెప్పినట్టు వింటే ఏమవుతావు? బాగుపడతావు. వినకపోతే తొట్టిల్లుతావు. తొట్టిల్లమంటే కింద పడితే 32 రూపాయలు అయితే అంతే. తర్వాత అప్పుడు ఏడుస్తారు, పాస్టర్ గారు మా ఇంటిని నమ్మానండి, ఎవరినో నమ్మానండి, వాడు మోసం చేశాడండి, నెత్తిన గుడ్డేసాడండి. అప్పుడు మేము ప్రార్థన చేయాలి. సో దయచేసి బుద్ధిహీనుల్లా ప్రవర్తించకుండా దేవుని మీద ఆధారపడదాం. అయ్యా నన్ను నేను మార్చుకోలేను. ఎలక తోలు చేసి ఎడలు ఉతికినా నలుపు తెలు కాదు, నా బతుకు తీసుకుని ఎంత దోమినా మారదయ్యా. నన్ను మార్చాల్సింది ఎవరు? నువ్వేనయ్యా. నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను నా కుటుంబాన్ని మార్చయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోనగలడా? మార్చుకోలేడయ్యా. మచ్చలు కలిగిన చిరుతపులి తన మచ్చలు మార్చుకోనగలదా? మార్చుకోలేదయ్యా. బాల్యము నుంచే చెడిపోయిన సంజీవ్ తేజాన్ని నేను మారగలనా? నేను మార్చుకోలేనయ్యా. నన్ను మార్చువాడు నీవేనయ్యా. అలాగే ఇక్కడ మోకరించిన నీ బిడ్డలు ఎవరైతే అయ్యా ఈ అలవాటుతో బానిసత్వంలో ఉన్నానయ్యా, ఈ అలవాటుకు బానిసనై ఉన్నానయ్యా,
ఈ పాపానికి బానిసై ఉన్నాయన్నయ్యా, మార్చుకోలేకపోతున్నాను ప్రభు, కూలిపోయి ఉన్నానయ్యా అని బాధపడుతున్నారో, నీ బిడ్డలు నీ వైపు తిరిగి గొర్రెలకు బదులుగా తమ జీవితాలు, తమ పెదవులు, తమ చూపు, తమ తలంపులు అర్పించుకునే కృపనివ్వమని, కృపచేత బలపరచమని, నీ బిడ్డలు నిలబెట్టమని, వారితో సహవాసం, వారితో స్నేహం చేసి నీ బిడ్డలను ఆశీర్వదించమని, సువాసన గల వారి వలె దీవించమని, నడిపించు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.